మధ్య కాలంలో మీ గురించి మామూలుగా మీరు జనరల్‌గా ట్రెండింగ్‌లో ఉంటారు. కానీ బిగ్ బ్రేకింగ్ ట్రెండింగ్ ఏందంటే మీరు పాలిటిక్స్ నుంచి విరమించుకుంటున్నారు, బ్రేక్ తీసుకుంటున్నారు, గ్యాప్ వస్తది అని అంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంతుంది? ఇప్పుడు వాస్తవం లేదు. నేను ప్రజలకు మాత్రం సేవ చేయాలి. ఎందుకంటే నన్ను ఎంపీగా చేసిండ్రు, వాళ్ళు ఓటేసి మినిస్టర్ చేసిండ్రు. మరి వాళ్ళ రుణం నేను తీర్చుకోవాలి. నా జీవితంలో రెండే బాకున్నా నేను. ఒకటి ప్రజాసేవ ఎప్పటికి చేస్తా, నా కంఠంలో ప్రాణం ఉన్నాను. రెండవది వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, డాక్టర్లను, ఫార్మసిస్టులను, సైంటిస్టులను అందరినీ తయారు చేస్తా. ఈ రెండు పనులు చేస్తే ఆ దేవుని రుణం తీసుకున్నట్టు అయితే. మామూలుగా మేడంను మ్యారేజ్ చేసుకున్న తర్వాత బాగా కలిసి వచ్చిందన్నారు కదా, మేడంలో మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏమున్నాయి? బాగా ఏం నచ్చుతాయి మేడంలో మీకు? చెప్పినా కదా, ఆమె నవ్వు. మేడం మీకు సార్లో బాగా ఏం నచ్చుతుంది? ఏం ఫుడ్ మిమ్మల్ని బాగా అడిగి చేయించుకుంటారు? స్ట్రెస్లో ఉన్నప్పుడు మీ మీద అరుస్తారా? ఏం చెప్తుంటారు? ఎట్లా చేస్తారు? అరవడం ఏం లేదు నాన్న, అరవడం అయితే అరవరు. కానీ ఆయనకి జొన్న రొట్టె మటన్ నేను వండితే ఇష్టం బాగా. ఏది వండినా నచ్చుతాడు వంట. మీ కొడుకులు కోడల గురించి చెప్పమంటే ఏం చెప్తారమ్మా మీరు? నేను వాళ్ళని కూడా నా కూతురు లాగానే అనుకుంటున్నా. వాళ్ళు కూడా నాతో అట్లనే ఉంటారు కాబట్టి నాకు వాళ్ళకు మీద డిఫరెంట్ చెప్పడానికి ఏం లేదు. మీరు ఏం చెప్తారు సార్? వాళ్ళు కూడా అంతే. వాళ్ళు మా ఇంట్లో అందరు పని చేయవలసిందే. వాళ్ళు కూడా మా కొడుకులు లెక్కనే పని చేస్తారు. అందరు గిర్ర గిర్ర తిరుగుడేమో. ఇక తిరుగుడే తిరుగు, లేకపోతే పెద్ద వ్యవస్థ అమ్మా. భగవంతుడు ఇంత పెద్ద ఆశీర్వాదం ఇయ్యడు. ఇన్ని కాలేజీలు, ఇంత పిల్లలు, ఇంత భూములు, ఇంత ఆస్తులు, ఇంత లెక్క, ఇంత పరివర్తన, ఇంత సామ్రాజ్యం రావడం ఎంత కష్టం అనుకుంటున్నావు? ఎన్ని మొక్కులు మొక్కినా రావు. అవి నిలబెట్టుకుంటేందుకే మేము పనిచేస్తున్నాం. మేము ఇంకా మా డబ్బుల కోసం కాదు, మాకు డబ్బులు లేక కాదు, ఇంకా సంపాదించాలని కకృతి లేదు. మంచి పిల్లలను తయారు చేయాలి, మంచి వ్యవస్థను తయారు చేయాలి. మేము చరిత్రలు నిలిచిపోవాలి.